హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో యాజ్ యూజువల్లీ 1 minute టైం ఫ్రేమ్లో నేను చేసిన ట్రేడ్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేది చెప్తాను. అట్లాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ తీసుకొని దాంట్లో కరెక్ట్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ ఉంటాయని డిఫైన్ చేసేదాన్ని. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్, బ్యాంక్ నిఫ్టీ 2 charts. ఇక్కడ మీకు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ కానీ రెడ్ కానీ, ఇవి సింపుల్గా ఎలా గీసుకోవాలి అనేదానికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఏం లేదు, ఒక ఎక్సెల్ షీట్ నేను పెట్టాను. ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసి నిన్నటి క్లోజ్ చేస్తే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ ఆటోమేటిక్ లెవెల్స్ వచ్చేస్తే ఆ లెవెల్స్ గీసుకొని మనం మార్కెట్ ఓపెన్ ముందు గీసుకొని ఇంకా ట్రేడ్ చేసుకోవడం, దానికి ట్రెండ్ని ఫాలో అయ్యి. ఓకే, సో దానికి సంబంధించిన వీడియో అంటే హౌ టు డ్రా లెవెల్స్ అండ్ ఎక్సెల్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మీరు చూసిన వీడియో డిస్క్రిప్షన్లో మీకు టైం ఉంటే చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ లెవెల్స్ తీసేసుకున్నాను. మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ బ్లూ టచ్ అయ్యి పైకి వెళ్ళాలి, అప్పుడే ఒక పైకి వెళ్తుంది అని ఒక అనాలిసిస్ అనమాట. ఓకే, సో బట్ ఇది టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ వెళ్ళింది, పైకి వెళ్ళింది, పెద్ద క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది. సో ఇక్కడ డిసైడ్ అయ్యాను బై చేద్దాం, ట్రెండ్ పైకి వెళ్తుందని. బట్ కొంచెం డౌట్, ఈ లెవెల్ ఇక్కడ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ఈ క్యాండిల్ ఈ లెవెల్ టచ్ అవ్వకుండా పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ నేను బై చేశాను, ఇక్కడ బై చేయగానే నా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. ఎలా అంటే మళ్ళీ కిందికి వచ్చేసేసింది. నేను ఇంకా పోతుందేమో అనుకున్నాను, లాస్లోకి వెళ్తుంది, లాస్లో కనిపిస్తుంది ఆల్రెడీ, ఇంకా ప్యూర్ ఇంకా లాస్ ఎగ్జిట్లో అవ్వాలనుకున్నాను. బట్ రివర్స్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ అని రీచ్ అయింది. ఓకే, ఇక్కడ బై చేస్తే మనకి బేసికల్లీ ఆటోమేటిక్గా మన టార్గెట్ వచ్చేసరికి రెడ్ లెవెల్. బట్ రెడ్ లెవెల్ రీచ్ అయ్యి పైకి వెళ్ళింది. నేను ఇక్కడ బై చేశాను, ఇక్కడికి వచ్చింది, కాసేపు నా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఇప్పుడు నిఫ్టీ ఈ లెవెల్ ఇక్కడ బ్లూ కనబడదు, నేను ఫిక్స్ అయ్యాను ఇంకా పైకి వెళ్తుందని. పైకి వెళ్ళినాక ఆల్మోస్ట్ మనకి ఈ క్యాండిల్ వరకు ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, దీని తర్వాత కూడా మనం పైకి వెళ్ళేంత వరకు ఉంచుకోవచ్చు, బట్ నేను ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ సమ్వేర్. ఓకే, సో ఇవాళ టాప్ గెయినర్స్ చూద్దాము. మ్యాక్స్ హెల్త్, ఓకే మ్యాక్స్ హెల్త్ చూసారు కదా. ఓకే, ఇది టాప్ గెయినర్ స్టాక్లో ఒకటి. జనరల్లీ ఏంటంటే ట్రేడ్ ఎలా జరుగుతుందంటే గ్రీన్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందికి వచ్చింది, కానీ ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు, మన లాస్లో కనిపించింది, లెవెల్ బ్రేక్ చేయలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్ళింది, మన పేషెన్స్గా వెయిట్ చేస్తే లేదు, ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇక్కడ వరకు వెళ్ళిందని మీరే చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు హిట్ అయింది. మనం పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ శ్రీరామ్ ఫిన్, చాలా ఈజీ ట్రేడ్ అండి. ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడ నుంచి ట్రెండ్ పైకి వెళ్తుంది, ఈజీగా మనం అనాలిసిస్ చేసి గెస్ చేయొచ్చు. ఇక్కడ సమ్వేర్ బై చేస్తే అది ఎక్కడ వరకు వెళ్ళిందని చూసారు కదా మీరే. పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకో స్టాక్ వచ్చేసరికి టీసీఎస్, చూస్తే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడ బై చేస్తే మన బ్లూ వచ్చరికి మన ఫస్ట్ టార్గెట్. ఇది బ్రేక్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు.
ఇప్పుడు మనకి లూజర్స్ చూద్దాము. ట్రెంట్, ట్రెంట్ అండి వెరీ కన్ఫ్యూజింగ్ స్టాక్ అండి. ఇక్కడ 2 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కాబట్టి బై చేస్తా. ఇది మన టార్గెట్, ఇది పైన ఎక్కడి వరకు వెళ్ళినా మన టార్గెట్ అనుకుంటాం. బట్ రివర్స్ అయింది, ఇక్కడ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తాము. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ ఒక సైడ్ వేసి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. ఓకే, దాని తర్వాత లాస్ట్ మళ్ళీ 3 o'clock పడ్డది. అంతసేపు ప్యూర్ వెయిట్ చేయండి స్టాక్లో. ఇది మనం ట్రేడ్ చేస్తుంటే లాసే బేసికల్లీ. నెక్స్ట్ టాటా స్టీల్ చూద్దాం. వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది, పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యవచ్చు. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్ బట్టే సెల్ చేయొచ్చు. నెక్స్ట్ అదాని పోర్ట్స్. ఇక్కడ సెల్ చేస్తుంటే టార్గెట్ ఇక్కడ వరకు వచ్చింది, బట్ పివట్ వేసుకొని ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, రెడ్, గ్రీన్, రెడ్, ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేయొచ్చు. ఇది ఒక టార్గెట్ అనుకోవచ్చు, లేదా ఇక్కడ వరకు ఒక టార్గెట్ అనుకోవచ్చు పివట్ వేసుకొని. బట్ ఎగ్జాక్ట్ ఇది ఒక మెయిన్ టార్గెట్, బట్ ఆ టార్గెట్ రీచ్ కాలేదు. ఓకే, ఒకసారి బిట్కాయిన్ చూద్దాం. మార్నింగ్ ఇది బ్రేక్ అవ్వగానే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు బిట్కాయిన్ ఉంది కదా, ఈ లెవెల్కి ఇక్కడ ఒక లెవెల్ తీసుకుంటాం, ఇక్కడ ఒక లెవెల్ తీసుకుంటాం. ఈ బాక్స్లో ట్రేడ్ చేయం. ఎప్పుడైతే ఈ బాక్స్ బ్రేక్ అయిందో ఇక్కడ గ్రీన్కి వెళ్ళిపోతే ఇక్కడ బై చేస్తాం. ఓకే, బై చేసినాక మళ్ళీ కిందికి వచ్చింది, బ్రేక్ చేద్దామని ట్రై చేసింది, బట్ లాస్లో ఉంటాం. పేషెన్స్గా వెయిట్ చేస్తే మనం ఎట్లాంటి టార్గెట్ వచ్చిందో లేదో చూద్దాం. మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే మన టార్గెట్ ఇక్కడ వరకు వచ్చింది. చూసారా, బ్లూ అనేది మన టార్గెట్ పైకి వెళ్తే. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, గుడ్ ట్రేడ్. మనం ఇక్కడ కానీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. డో జోన్స్ చూద్దాం. ఓకే, గ్రీన్, రెడ్, ఈ రెడ్ పడ్డది కదా, ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, ఇది కూడా బ్రేక్ అయింది కాబట్టి మన నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్స్ రెడ్, ఇది బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ గ్రీన్, ఇక్కడ వరకు రీచ్ అయింది, కింద ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఈ లెవెల్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోవచ్చు, కింద ఎగ్జిట్ అయిపోవచ్చు. వెరీ సింపుల్ ట్రేడ్. సో ఇలా 1 minute టైం ఫ్రేమ్లో మనం ట్రెండ్ చూసుకోవాలి, ట్రెండ్ని బట్టి డిసైడ్ అవ్వాలి ఎంట్రీ అనేది, అలాగే లెవెల్ కూడా చూసుకోవాలి, అలాగే ఎగ్జిట్ అనేది మనకి అది కూడా లెవెల్ బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏ లెవెల్ వస్తుంది అనేది. ఓకే, సో ఇలా సింపుల్గా ట్రేడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.